హాయ్ ఫ్రెండ్స్, రానున్న రోజుల్లో కళ్ళు కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నేను ఎక్కిన కాడికి వెళ్ళి ఇప్పటికీ చాలా అంటే చాలా తాళ్ళు మోగిపోయినాయి. పరపదాలు అసలు ఈసారి నేను పండుదాడికి వద్దామంటే నాకు ఒక 6 అంటే 6 దొరికినాయి తాళ్ళు. నా చేతిలో ఒక నాలుగు చిరుకల తాళ్ళు ఉంటాయి. 4 అంటే 40 తాళ్ళు. అటువంటి 4 చిరుకల తాళ్ళ పేరు మీద నేను 6 పరపదాలు కోసిన, పండుదాలు కోసిన. చాలా వరకు ముగిపోయినాయి తాళ్ళు. అసలు ఏంది పరిస్థితి అర్థమవుతలేదు. ఇంకా భవిష్యత్ తరాలకు ముందు పోతే అసలు తాటికాలు దొరికే పొజిషన్ కూడా కనబడతలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడిక్కడనే ఎన్ని ముగిపోయినాయో కూడా చూపిస్తా. ఇప్పుడు నేను తాడు ఎక్కుతున్నా, ఇది ముగిపోయింది. తర్వాత ఇది ముగిపోయింది. ఇంకా కనబడుతుంది, అది ఇది ముగిపోయింది. పెత్తాడు అయిపోయింది. దీన్ని ఎక్కలేం మనం. యాక్చువల్లీ ఈ తాడు నాదంటే ఒక ఆశయం తాడు. ఇది బంగారం తల్లి లాంటి, కన్న తల్లి ఎంత స్వచ్ఛంగా కొడుకు పాలుతో అంత స్వచ్ఛంగా ఇది నాకు కళ్ళు ఇచ్చేది. ఎట్లా అంటే పరుపుదాడు గీసిన ఒక 5-6 పెద్ద బాటిల కళ్ళు, నాపుతాడు గీసిన 5-6 పెద్ద బాటిల కళ్ళు, రోజుకు ఒక్క చెట్టుకే పండుదాడు కోసిన 5-6 పెద్ద బాటిల్ ఇచ్చే తాడు ఇది. నా బ్యాళ్ళకి ఇది 2 సంవత్సరాలు ముగిపోయి చాలా అంటే చాలా బాధపడాల్సి వచ్చిన విషయం ఇది. దీని తర్వాత ఇంకొకటి కూడా అక్కడ ఉంది, అదే ఆశయం తాడు. ఇంకోటి కూడా అల్లు ఉంటుంది ఆ తాడు. ఇట్లా కనబడుతుంది చూడు, కమ్మలు అంత చిక్కురు బిక్కిరాయి దాని పక్కన ఉంటుంది. యాక్చువల్లీ దీన్ని పరుపుదాడు గీసినా మళ్ళీ పండుదాడు కోసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఇక తాళ్ళు మొత్తం పరుపుదాడు అనే ఇత్తనం అనేది తగ్గిపోయింది. మొత్తం పొద్దాలన్నా ఆడుటి కనబడతాయి. ఏది కొత్తగా వెళ్ళే తాళ్ళు పొద్దాళ్ళు 20 ఉంటే ఒక్కటి పరుపుదాడు కనబడుతుంది నాకు. ఉంటే 20% పొద్దాలు ఉంటే ఒక్క పరుపుదాడు మాత్రమే కనబడుతుంది. సేమ్ మన మనుషులలో కూడా అమ్మాయిలు కొరత బాగా ఏర్పడ్డది. అబ్బాయిలు చాలామంది పెళ్ళి కాని పిల్లలు చాలామంది ఉన్నారు మా ఊళ్ళో కూడా. అమ్మాయిలు చాలా షార్ట్ అయిపోతారు. అంటే దీనివల్ల ప్రకృతిని ఏదో మనం చేస్తాను, దాన్ని గమనించకపోతే వినాశనం జరిగే అవకాశం ఉన్నది. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్.